యుద్ధ జ్వాలలు దైవ సన్నిధులను తాకాయి. నిత్య నివేదనలకు గ్యాస్ కొరతతో ఇబ్బంది కలుగుతుంది. యుద్ధ ప్రభావం వల్ల పుణ్యక్షేత్రాల్లో కూడా ప్రసాదాల తయారీ ప్రశ్నార్థకంగా మారుతుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి గ్యాస్ సెగలు రేగుతున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఆలయ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. నిన్నటి వరకు పుష్కలంగా ఉన్న గ్యాస్ నిల్వలు నేటితో నిండుకున్నాయి. రేపటి నుంచి పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదాల తయారు నుంచి అన్నదానం వరకు అంతా గ్యాస్ ఆధారితంగానే సాగుతుంది. రోజుకు లడ్డు, వడ, పులిహోర వంటి ప్రసాదాలతో పాటు ఉచితంగా అందించే ఉప్పు పొంగలి, చక్కెర పొంగలి తయారీకి రోజుకు కనీసం 20 సిలిండర్లు అవసరం. వీటికి తోడు అన్నదానం, నిత్య నివేదనలు, వెండి సర్పాల తయారీ కలిపి రోజుకు దాదాపు 30 కమర్షియల్ సిలిండర్లు ఖర్చవుతాయి. కానీ ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ దిగుమతులు తగ్గడం, వాణిజ్య సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం కలగడంతో ఆలయంలో గ్యాస్ నిల్వలన్నీ నిండుకున్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన ఈవో వెంకటేశ్వర్లు గ్యాస్ ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. గృహ అవసరాలకు వాడే సిలిండర్లైనా సేకరించి గట్టెక్కాలని చూస్తున్నారు. ఒకవేళ గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే కట్టెల పొయ్యిల ద్వారా ప్రసాదాలు తయారు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించిన అధికారులు అవసరమైతే కట్టెల పొయ్యిలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తి టెంపుల్కి సంబంధించి మీరు ఏదైతే గ్యాస్ సమస్య అడుగుతున్నారో, ఈ వంట గ్యాస్ సంబంధించి ఇప్పుడు వరకైతే మనకి ఎలాంటి సమస్య లేదు. ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది. సో ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము ఆల్టర్నేటివ్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ భక్తులకి ఈ అన్నదానంలో కానీ, ప్రసాద పంపిణీలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాం. గ్యాస్ సమస్య వచ్చినా కూడా వాటిని అధిగమించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఇంకా ఈ ఒక వారం వరకు సరిపోతుంది. ఆల్టర్నేటివ్ అంటే జస్ట్ ప్రీవియస్గా మనం ఎలా చేసేవాళ్ళం, కట్టెలతో చేసేవాళ్ళం. అలాంటి అవకాశం వస్తే, ప్రస్తుతానికైతే అలాంటి అవకాశం లేదు. చెప్తున్నా, అదే చెప్పాను కదా నేను. ఇలాంటి దీనికైనా అధిగమించడానికి రెడీగా ఉన్నాం. మన దగ్గర ఆ సమస్య రాలేదు కాబట్టి చెప్పాను కదా, ఇంతవరకు ఏం రాలేదు మాకు. సో అన్నదానంకి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అన్నదానం పక్కగా మీరు కూడా చూశారు, ఇప్పుడు అన్నదానం పక్కాగా చేస్తున్నాం. సో అన్నదానాన్ని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోము. ఏ విధంగానైనా కూడా చెప్తున్నా కదా, ఆల్టర్నేటివ్ అయినా చేసైనా కూడా మేము వంట చేయించి అన్నదానం ఖచ్చితంగా అందరికీ జరిగేలా చేస్తాం. అదే చెప్తున్నాం కదా, ఎలాంటి ఇబ్బందినైనా మేము అధిగమించడానికి చర్యలు తీసుకుంటాము. ఎవరికి ఇబ్బంది కలిగించాము.